హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ ఉన్నాయి కదా. సాదా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసారు. ఇవాళ లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఒక్కటే ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళ క్లాస్ పై ఈ వీడియోలో ఏముంటుంది అంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది, అది కూడా ఓల్డ్ బ్లౌజ్ అలానే టేప్తో కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అన్నది అయితే చూపిస్తా గాయ్స్. ఇదిగోండి, ఫస్ట్ లైనింగ్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మన ఓల్డ్ బ్లౌజ్ ఎంత ఉంటే దానికి సరిపడా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో ఫోల్డ్ చూపించినట్టు ఇదిగోండి, ఒకసారి ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకొని మెజర్ చేసుకోండి. డబల్ ఫోల్డ్ చేసినప్పుడు మనం బ్లౌజ్ని అయితే రివర్స్లో పెట్టుకొని రెండు బ్యాక్ సైడ్ ఈక్వల్గా షోల్డర్స్ ఈక్వల్గా పట్టుకోవాలి. ఇదిగోండి, బ్లౌజ్ ఇలా ఉంటుంది కదా. 2 హుక్స్ కాజా పట్టి లోపలికి ఉండాలి. ఇదిగోండి, ఈ ఎండింగ్స్ ఈ కార్నర్స్ రెండు ఈక్వల్గా పట్టుకోవాలి. ఈక్వల్గా పట్టుకొని ఇలా అయితే చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ ఉందా లేదా అన్న చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎలా అయితే అడ్జస్ట్ చేసుకున్నానో సేమ్ మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా కరెక్ట్గా పెట్టుకోకండి మెజర్మెంట్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ అయితే వేసేయాలి. ఎందుకు అని అంటే లైనింగ్ ఎక్కువ తక్కువ కిందకి మీదకి ఉంటే ఈక్వల్గా అయితే వస్తుంది అనమాట. ఇలా ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకొని ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోండి. నాకు గుర్తు ఉంటుంది కాబట్టి నేను కట్ చేసుకోవాలి. మీరైతే కట్ చేసేసుకోండి. అప్పుడే మళ్ళీ మీరు మర్చిపోతే మెజర్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇది కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే ఒకటి వేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచ్ అయితే కట్స్ కోసం, డాట్స్ కోసం. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం. అర్థమైంది కదా నేను చెప్పింది? వీడియో స్లోగా పెట్టుకుని చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ 14.5 అయితే ఉంది. ఎగ్జాక్ట్ 14 ఉంది. ఇదిగోండి, నేను 14.5 అయితే పెట్టుకుంటున్నా. పైన నేను ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకుంటా. ఇలా దీన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక లైన్ అయితే వేసాక దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ. ఇప్పుడు మీరు దీన్ని స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి. నేను టేప్తో వాడుకుంటున్నా, మీరు టేప్ కాకుండా స్కేల్తో అయితే తీసుకోండి. స్ట్రైట్గా ఒక బాక్స్ టైప్ అయితే వేసేయండి. ఇప్పుడు నేను స్కేల్తో చూసుకున్నాను, టేప్తో అయితే చూపించా కదా. సేమ్ ఇలానే మీరు బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు. ఎక్స్ట్రాను కూడా మెజర్ చేసుకోండి. ఎగ్జాక్ట్ స్టిచ్చెస్ దాకా కాకుండా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసింది మనం స్టిచ్ చేసింది అక్కడ సైడ్ వరకు ఇలా అయితే చూసుకోవాలి. 6 అయితే ఉంది. నేను ఇక్కడ 6 అయితే తీసుకున్నా. సో ఆర్మ్ హోల్ కూడా నేను ఇక్కడ 6 తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం షోల్డర్ 6 తీసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ కూడా 6 తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు. మన మెజర్మెంట్ బట్టి అయితే చేంజ్ చేసుకోండి. బిగినర్స్ స్కేల్స్ అయితే తీసుకోండి, యూజ్ చేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ నెక్స్ అయితే సపరేట్ చేసుకుంటాము. ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఎంత అన్నది చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఖర్చుతో కలిపి 11 ఉంది. నాకు క్లయింట్ ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టమని చెప్పినారు. సో నేను ఇక్కడ 9.5 అయితే తీసుకుంటున్నా. 9.5 10 తీసుకున్నా సరిపోతుంది. మీరు బిగినర్స్ అయితే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే ఉండేటట్టు తీసుకోండి, మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కాకుండా డాట్స్ కోసం వేసుకున్నాం కదా, అక్కడికైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక చాక్ పీస్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం షోల్డర్ నెక్ను అయితే సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 అయితే తీసుకుంటున్నా. 6లో 3 హాఫ్ 3 కదా, నేను 3 తీసుకున్నాను నెక్ విడ్త్ కోసం. డీప్ అయితే లెంత్ వచ్చేసి 10 తీసుకున్నా. ఇప్పుడు ఇదిగోండి, నెక్ విడ్త్ కూడా మొత్తం కూడా 3 తీసుకుంటున్నా. సో ఈ విడ్త్ లెంత్ తీసుకున్నది మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టు చాక్ పీస్తో అయితే డ్రా చేసుకోండి, స్కేల్ యూజ్ చేస్తూ. ఇంతే. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచుకి ఎక్స్ట్రా లైన్ పెట్టుకున్నా కదా, అక్కడికి ఇలా షోల్డర్ డౌన్ అయితే దించుకోవాలి. మీరు కంటిన్యూ చేయండి లైన్ని, అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి వేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయినా. టేప్తో ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ టేప్తో 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని, దీన్ని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు. దీన్ని యూజ్ చేస్తూ ఇలా వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసుకోవాలి, కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా కట్ చేసుకుంటున్నా. మీరు ఏం చేయాలి అంటే స్క్వేర్ నెక్ అయితే ఇలానే వదిలేసుకోండి.
మీరు ఒకవేళ రౌండ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఎల్ షేప్ ఇక్కడ మనం 10 తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్కి లోపల సైడ్ 1 ఇంచ్ పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ పెట్టి ఆమ్ హోల్ దగ్గర ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఇంచెస్ లెంత్, 6 ఇంచెస్ విడ్త్, షోల్డర్ విడ్త్, 6 ఇంచెస్ ఆమ్ హోల్ విడ్త్ లెంత్, ఇవే మెజర్మెంట్స్. లోపల సైడ్ కూడా 3 ఉంటుంది. ఇంతే గాయ్స్, బేసిక్ కటింగ్ ఇది, బేసిక్ మెజర్మెంట్స్ ఇది. ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేస్తూ ఎలా మెజర్ చేసుకోవాలి, అలానే టేప్ యూజ్ చేస్తూ ఎలా మెజర్ చేసుకోవాలన్నది అయితే మీకు చూపించాను. ఈ బ్లౌజ్ క్లాసెస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అర్థం అవ్వక నేర్చుకోక ఇంట్లోనే ఉన్నారు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది కదా అన్న ఇంటెన్షన్తో అయితే చెప్తున్నా ఈ క్లాసెస్. ఇదిగోండి బేసిక్ కటింగ్ ఇది. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. మీరు మధ్యలో రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్గా నేను ఆమ్ హోల్ దగ్గర ఎలా అయితే కట్ చేసుకున్నాం అని చెప్పినానో అలా అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న క్లయింట్ ఒక నెక్ పెట్టమని చెప్పినారు. సో ఇంకా మీరు ఇది ఏం పట్టించుకోకండి. ఇప్పటిదాకా చెప్పింది ప్రాక్టీస్ చేసుకోండి. క్లయింట్ నాకు బోట్ నెక్ డిజైన్ పెట్టమని చెప్పినారు. సో ఇంకా 2.5కి అయితే ఇలా ఒక డాట్ పెట్టుకొని ఇలా బాక్స్ వేసుకోవాలి. మీకు ఈ డిజైన్ నేర్చుకోవాలనుకుంటే కంటిన్యూ చేయండి వీడియోని. నెక్స్ట్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు బోట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక్క 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనకి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు నేను ఈ డిజైన్ అయితే ఇచ్చిన. మీకు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి గాయ్స్, చాలా ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ కూడా. మీరు బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసినారు అంటే ఈ డిజైన్ మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది. జస్ట్ ఊరికే రౌండ్ నెక్ నేర్చుకోండి. నేను ఊరికే ఇంకా వీడియో వెళ్తుంది కదా అని అయితే చెప్తున్నా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన అయితే కట్ చేసేయండి. పైన బోట్ నెక్ అయితే కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. బ్యాక్ పార్ట్ మీరు నేర్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అయితే నేర్చుకోండి కదా, చాలా ఈజీగా ఉంటుంది. పైన బోట్ నెక్ కట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ డిజైన్ మనం స్టిచ్ చేసిన తర్వాత అయితే కట్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ మనం అవతల సైడ్ ఎలా మనకు డిజైన్ పడలే కదా అని అంటే ఇదిగోండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి డిజైన్ ఒక్క సైడే ఉంది, 2 సైడ్స్ లేదు అన్నది. మనకి 2 సైడ్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, దీన్ని ఎగ్జాక్ట్ మిడిల్కి అంటే పైన మీరు షోల్డర్స్ ఆమ్ హోల్ నెక్ చూసుకోవాలి, కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకొని అయితే ఇలా ఇదిగోండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి. షోల్డర్ చూసుకోవాలి, ఆమ్ హోల్ చూసుకోవాలి, పైన నెక్ చూసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్యాబ్ చేసుకోండి. దాని మీద టపటప కొడితే అవతల సైడ్ కూడా మనకు డిజైన్ అయితే పడి ఉంటుంది. గైస్ మీ వీడియో ల్యాగ్ అనిపిస్తుందా, అసలు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలన్నది కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోకి అది కరెక్ట్ చేసుకుంటా అనమాట, ఆ మిస్టేక్ లేకుండా చూసుకుంటా. ఇదిగోండి ఇప్పుడు లైట్గా పడింది కదా, దీన్ని చాక్ పీస్తో మనం థిక్గా అయితే డ్రా చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. మీరు బిగినర్స్ అయితే ఏం మెటీరియల్ యూజ్ చేయాలి అన్నది నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో అయితే చెప్పిన. అలానే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, సిజర్ ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా క్లాస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతాయి. బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం ఇంతే గాయ్స్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను మీకు. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంచి దాని మీద ఇలా లైనింగ్ నుంచేసి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. మన డిజైన్ వదిలేసి ఇంకా చుట్టూ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసుకునేటప్పుడు సిజర్ ఎలా యూజ్ చేయాలనేది నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో సెకండ్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి. ఇంతే గాయ్స్ ఈరోజు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ పెడతాం. మళ్ళీ స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ.